నిన్న ఆ సమస్యలోకి నెడుతున్న పరిస్థితిని కూడా ఆయన ఆల్రెడీ తేల్చేశాడు. నువ్వు దాని నుంచి ఎలా రక్షింపబడతావు? ఇప్పుడు ఎంత ఎంత ఎమోషనల్ ఉంటుంది తెలుసా? కానీ ఒత్తేసినట్టు ఇలా దేంట్లో పెట్టి నలిపేసినట్టు మా వల్ల కాదు, చేయలేకపోతా ఉన్నాం, మా వల్ల అవ్వట్లేదు అని అనుకునే పరిస్థితిలో ఇక ఒకటి అర్థం కావాలి, అసలు అది నిజం కాదు, అబద్ధం. ఆ పరిస్థితి మనం ఫేస్ చేస్తున్న పరిస్థితి ఒక అబద్ధం, ఒక అబద్ధం. నిజమేంటంటే నువ్వు దేవుడితో లేకపోవడం, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవడం, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి చూడలేకపోవడం. అందుకే ఈ లోకంలో మనం కొట్టుమిట్లాడుతున్న ప్రతి పరిస్థితిలో కూడా అంతే. అందుకే నువ్వు 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 బిగ్గర్ థింగ్స్ చేసేటప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు చిన్నగా ఎదుగుతున్నప్పుడు చూసావో అలానే అర్థం చేసుకుంటావు దేవుణ్ణి. అర్థమవుతుందా మీకు? నువ్వు స్టార్టింగ్లో రక్షింపబడ్డప్పుడు దేవుడు నీకు ఎలా పరిచయం అయ్యాడు అలానే అర్థం చేసుకుంటావు, అక్కడే అయిపోతుంది. నీకు బిగ్గర్ థింగ్ వచ్చినప్పుడు ఆయన ఇంకా నీకు చిన్నగా కనిపిస్తాడు, ఆయన నీకు చేయలేకపోతున్నాడు అనిపించిద్ది, లేకపోతే ఆయన చెయ్యట్లేదు అనిపించిద్ది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీకు ఫస్ట్ రక్షింపబడ్డప్పుడు నీ దేవుడు నీకు ఎలా పరిచయం అయ్యాడో, నీకు విశ్వాసం ఎలా పుట్టిందో ఆ స్థాయి అక్కడే ఉండి నువ్వు ఎలాగకుండా ఉంటే నువ్వు బిగ్గర్ థింగ్స్లోకి నిన్ను దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఆ బిగ్గర్ థింగ్స్ని కూడా నువ్వు ఆ స్థాయిలో నీకు దేవుడు ఎలా అర్థమయ్యాడు, నీ మొదటి స్థాయిలో నీకు ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసంతో అదే అండర్స్టాండింగ్తో నువ్వు ఈ పెద్దదాన్ని డీల్ చేయాలంటే నీ వల్ల కాదు, నీకు సరిపోదు, ఎదగాలి. అందుకే నోయింగ్ గాడ్ ఈస్ గ్రేస్, దేవుణ్ణి అర్థం చేసుకోవడం కృప. సో దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు ఆయన నీ పరిస్థితుల్లో ఏమై ఉన్నాడు, దాన్ని ఎలా డీల్ చేయాలనుకుంటా ఉన్నాడు, ఆయన వల్ల ఏమవుతుంది, ఆయన ఎలా డన్ చేస్తున్నాడు, ఎందుకు అది పెట్టాడు అన్న విషయం నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఎదిగినట్టు. సింపుల్. లేదని నువ్వు చిన్నప్పుడే నువ్వు ఇంకా ఈ స్టార్టింగ్ స్టేజ్లో నీకు పరిచయమైన దేవుడినే నువ్వు ఇంకా చూస్తూ ఉంటే నీవు ఎదురుగుంటే నీ పెద్ద సమస్య నీకు సమస్యగానే ఉంటుంది. నీకు ఇంకా ఆ సమస్యలో నీకు ఇన్సెక్యూరిటీ అవుతుంది, ఆ సమస్యలో నీకు అవిశ్వాసం పుడుతుంది, ఇంకా ఆ సమస్యలో నీకు దేవుడు నువ్వు కరెక్ట్గా అర్థం కాకపోతే నువ్వు భయంకరంగా అయిపోతావు, నువ్వు బీభత్సంగా అయిపోతావు. ఎందుకంటే ఈ సమస్యలో నీకు దేవుడు అర్థం కాడు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఎదగలేదు. మరి ఎదగనప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అంటే నీకు నేర్పించడానికి. ఎందుకు 10 రోజుల్లో వెళ్ళిపోయేదానికి ఎందుకు వదిలేశాడు? వద్దని చెప్పి 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు? నేర్పించడానికి. అర్థమవుతుందా? నేర్చుకో. ఎలా నేర్చుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటావు? ఏమి నేర్చుకుంటావు? అసలు నువ్వు ఏమి నమ్మాలి? నీ ప్రతి పరిస్థితుల్లో ఏమి నమ్మి నిల్చోవాలి అంటే నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి ఇట్స్ ఏ ఫేక్, అది అబద్ధం. సత్యం ఏంటంటే నువ్వు దేవుడితో లేకపోవడం. నువ్వు దేవుడితో లేకపోవడం ఇన్ ద సెన్స్ నీకు దేవుడు ఆ పరిస్థితులు అర్థం కాకపోవడం. ఎందుకంటే నీ పరిస్థితి పెద్దది, నీకున్న ఆత్మీయ జీవితం చిన్నది. నీకున్న పరిస్థితి పెద్దది, నీకున్న స్పిరిచువల్ లైఫ్ చిన్నది. నీ పరిస్థితి పెద్దది, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకునే పరిస్థితి చిన్నది. నీకున్న పరిస్థితి పెద్దది, నీకున్న విశ్వాసము చిన్నది. సో కాబట్టి నీకు ఆ సమస్యలో నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు నీకు అర్థం కాదు, అర్థాంతరంగా ఆగిపోయా, దేవుడు వదిలేశాడు నన్ను అనిపించింది. కాకపోతే నీకు అర్థంగా అంటే ఏంటంటే ఆ స్థాయిలో నువ్వు దేవుడిని అర్థం చేసుకోవట్లేదని అర్థం. నీ సమస్యని నువ్వు డీల్ చేయడం అనుకున్నావు తప్పు. అసలు అబద్ధమైన దాన్ని నువ్వు డీల్ చేయాలనుకుంటావు, అసలు లేదు అది లేదు. నీకు దేవుడు ఆ పరిస్థితుల్లో నీకు దేవుడు అర్థమైతే ఆ సమస్య ఇలా వెళ్ళిపోయింది, ఆ పరిస్థితి నేను దాటిపోయింది. సో కాబట్టి విశ్వాసముతో ఆయనను నమ్మి ఆయనతో గడిపి
ఆయనకు దగ్గర అవుతా, ఆత్మీయ జీవితం నీది పెరుగుతా, ఆయనతో రిలేషన్షిప్ దగ్గర 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 అవుతా ఉంటే నీ సమస్యని చిన్న 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 కనిపించుకోవాలి.